పూర్వం వెళ్ళిపోయిన మహారాజులు మహాత్మ్యాన్ని చెప్తాను విను. మనస్సు ఎప్పటికీ స్థిరపరచుకో, దాంతో నువ్వు దుఃఖం వదిలిపెడతావు. మహానుభావులై చనిపోయిన రాజులను గూర్చి విని సంతాపాన్ని పోగొట్టుకో. విస్తారంగా చెబుతా విను. ఇది క్రూర గ్రహాలను శాంతింపజేస్తుంది, ఆయువును పెంచుతుంది, ఉత్తమము మనోహరము అయింది. ఇది గ్రహింపదగింది. ఇది పూర్వ మహారాజుల కథ, దీన్ని విను. సృంజయ, అవిక్షుతుని పుత్రుడైనటువంటి మరుత్తుని గురించి వింటున్నాం. అతని యజ్ఞానికి ఇంద్రుడు, వరుణుడు, బృహస్పతి మొదలైన దేవతలందరూ కూడా స్వయంగా వచ్చారు. ఆ మరుత్తుడు పోటీలో దేవేంద్రుని గెలిచాడు. ఇంద్రుడికి ప్రియం కోరే బృహస్పతి ఆ మరుత్తుడి యజ్ఞం తాను చేయించను, నేను ఎప్పటికీ చేయించను అని చెప్పాడు. తానే చేయాల్సింది కానీ చెయ్యను అని చెప్పాడు. అప్పుడు బృహస్పతి తమ్ముడైన సంవర్తుడు ఆ యజ్ఞం చేయించాడు. తమ్ముడి దగ్గరికి వెళ్ళి అడిగారు, తమ్ముడు చేయించాడు. రాజోత్తమ, ఆ మహారాజ పాలనలో భూమి దున్నకపోయినా పంటలు పండేవి. భూమి నిండా యజ్ఞశాలలు పంక్తులు పంక్తులుగా ఉండేవి. మరుత్తుని యజ్ఞంలో విశ్వే దేవతలు, మరుద్గణాలు సభాసదులై అతని చుట్టూ కూర్చున్నారు కూడా. మరుత్తుని యజ్ఞంలో మరుద్గణాలు సోమపానం చేశారు. అతడికిచ్చిన దక్షిణలు దేవతలు, మానవులు, గంధర్వులు మోసుకొని పోలేకపోయారు. అంత దక్షిణ ఇచ్చాడు. అన్ని దక్షిణలు ఇచ్చాడు అతడు. ఒకటి ధర్మము, జ్ఞానము, వైరాగ్యము, ఐశ్వర్యము అనే 4 భద్రాలు అతని నీకంటే ఎక్కువగానే ఉన్నాయి. అయినా ఆ రాజు చనిపోయాడు. అంత యజ్ఞం చేసి దేవతలందరూ ఆ యజ్ఞానికి వచ్చి కూర్చునేవాళ్ళు. ఆయన రాజ్యంలో భూమి దున్నకనే ఏ పంట కావాలన్నా ఆ పంట పండేది. అటువంటి రాజే చనిపోయాడు. నీ కొడుకు కంటే అతడు చాలా పుణ్యం చేశాడు. అందుచేత నీ పుత్రుని గురించి పరితపించుకో. సృంజయ, 4 భద్రాల్లోనూ నిన్ను మించినవాడు నీ కుమారుని కంటే మిక్కిలి పుణ్యం గల అంగుడే మరణించాడంటే నీ కుమారుని గురించి నీవు విచారించడం ఎందుకు? విచారించుకో. సృంజయ, ఉషీనరుని పుత్రుడైన శిపిచక్రవర్తి కూడా మరణించాడు. అతడు ఈ భూమిని అంతటినీ చర్మంలాగా కప్పివేసినవాడు. పెద్ద రథఘోషతో భూమి అంతా ప్రతిధ్వనింపజేస్తూ ఒకే రథంతో భూమిని అంతటినీ జయించి ఏకఛత్రంగా పరిపాలించాడు. అడవి పశువులతో పాటు తన గోవులను, గుర్రాలను అన్నిటినీ యజ్ఞంలో ఇచ్చేశాడు. అతని భారం మోసేవాడు మరొకడు లేడని ప్రజాపతి అనుకునేవాడు. అటువంటి శ్రమజీవి సృంజయ. శిబి రాజర్షి ఇంద్రునితో సమానమైన విక్రమ్ గలవాడు. అతనిని మించిన రాజు పుట్టపోడు. నీ కొడుకు అలా దక్షిణాలు ఇవ్వలేదు, దక్షిణాలు కూడా యజ్ఞాలు చేయలేదు. అటువంటి వాడిని గురించి దుఃఖించకు. 4 భద్రాలలో నీకంటే గొప్పవాడు, నీ కొడుకును మించిన పుణ్యాత్ముడైనటువంటి శిబియే మరణిస్తే నీ కొడుకు గురించి ఇంకా ఏడుస్తావెందుకు? ఓ సృంజయ, శకుంతల దుష్యంతుల పుత్రుడు, ఎంతో ధనం సంపాదించినవాడు, మహాత్ముడు భరతుడు. అతడే చనిపోయినాడు విన్నాం కదా. ఆ రాజు యమునా తీరంలో 300 గుర్రాలను, సరస్వతీ తీరంలో 20 గుర్రాలను, గంగా తీరంలో 14 గుర్రాలను కట్టి 1000 అశ్వమేధాలు, 100 రాజసూ యాగాలు చేశాడు. ఆ భరతుడు గొప్ప తేజస్వి. మానవులు ఆకాశాన్ని చేతులతో అందుకోలేరు కదా, అలాగే భరతుని ఆ మహత్కార్యాన్ని రాజులెవరూ అనుసరింపలేకపోయారు. అటువంటి క్రతువులు చేశాడు. భరతుడు 1000కి పైగా గుర్రాలను, యజ్ఞ వేదికలను ఏర్పరిచి 1000 పద్మాల ధనం కణ్వనకు దానమిచ్చాడు. సృంజయ, 4 భద్రాల్లోనూ నిన్ను మించినవాడు నీ కుమారుని కంటే పుణ్యాత్ముడైనటువంటి ఆ రాజే మరణించాడు. అందుచేత నీ కొడుకును గూర్చి పరితపించకు. సృంజయ, ప్రజలను కన్నబిడ్డల్లాగా రక్షించిన
దశరథ కుమారుడు. రాముడే వెళ్ళిపోయాడని విన్నాం. రాముడు పాలించేటప్పుడు అనాథులు లేరు. అతడు సదా ప్రజలకు తండ్రిలాగా వ్యవహరించాడు. అతని రాజ్యంలో సకాలంలో వర్షాలు పడేవి, పంటలు సమృద్ధిగా పండేవి. ఎల్లప్పుడూ అతని రాజ్యం సుభిక్షంగా ఉండేవి. ప్రాణినో నాప్సు మజ్జంతి, ప్రాణినో నాప్సు మజ్జంతి, నాణ్యథా పావకో దహత్, నాణ్యథా పావకో దహత్, రుజా భయం న తత్రాసీత్, రుజా భయం న తత్రాసీత్, రామే రాజ్యం ప్రశాసతి, రామే రాజ్యం ప్రశాసతి. రాముడు రాజ్యం చేస్తున్నప్పుడు ప్రాణులు నీటిలో మునిగి చనిపోలేదు, అగ్నిలో పడి చనిపోయిన వారు లేరు, రోగ భయం లేదు. రాముడు రాజ్యం చేస్తున్నప్పుడు స్త్రీలు పురుషులు రోగరహితులై కోరికలు తీరి 1000 సంవత్సరాలు జీవించారు. రాముడు రాజ్యం చేస్తున్నప్పుడు స్త్రీలకు కూడా వివాదం ఏర్పడేది కాదు. ఇక పురుషులకు వివాదం ఎక్కడిది? ప్రజలంతా నిత్యము ధర్మపరులై ఉండేవారు. సంతుష్ట సర్వసిద్ధార్థాగ, సంతుష్ట సర్వసిద్ధార్థాగ, నిర్భయా స్వైర చారిణక, నరాసత్య వ్రతాశ్చాసన్, నరాసత్య వ్రతాశ్చాసన్, రామే రాజ్యం ప్రశాసతి, రామే రాజ్యం ప్రశాసతి. రాముడు రాజ్యం చేస్తున్నప్పుడు ప్రజలందరూ సంతృప్తితో కోరికలు తీరి సత్యవ్రతులై నిర్భయంగా స్వేచ్ఛగా తిరిగేవారు. రాముడు రాజ్యం చేస్తున్నప్పుడు వృక్షాలు సర్వకాలాల్లోనూ పుష్పాలతో పండ్లతోనూ ఏ ఉపద్రవాలు లేకుండా పెరిగాయి. ఆవులన్నీ కుండల కొద్దీ పాలిచ్చేవి. మహాతపస్వి అయినటువంటి రాముడు 14 సంవత్సరాలు వనవాసం చేశాడు. అందరూ ప్రశంసేటట్లు అడ్డు లేకోకుండా 10 అశ్వమేధ యాగాలు చేశాడు. రాముడు నీలవర్ణపు శరీరము, ఎర్రని కన్నులు గల యువకుడు, ఆజానుబాహువు, అందమైన ముఖం, సింహమూపు మూపు వంటి మూపు, పొడవైన చేతులు కలిగినటువంటి రాముడు 11,000 సంవత్సరాలు అయోధ్యకు అధిపతి అయి రాజ్యం చేశాడు. 4 భద్రాలలోనూ నీకంటే అధికుడై నీ కొడుకును మించిన పుణ్యాత్ముడనైన రాముడే వెళ్ళిపోయాడు. ఇక నీవు నీ పుత్రుని గూర్చి శోకింపకు. శోంజయ, భగీరథుడు కూడా చనిపోయాడని మనం విన్నాం కదా. అతడు చేసిన యజ్ఞంలో ఇంద్రుడు సోమపానం చేశాడు. 1000 కొద్ది రాక్షసులను తన భుజశక్తులతో గెలిచాడు. గొప్ప యజ్ఞం చేస్తూ అతడు బంగారు అలంకారాలతో కూడినటువంటి 10 లక్షల కన్యలను దక్షిణంగా ఇచ్చాడు. కన్యలంతా రథాలపై వెళ్ళారు. ఒక్కొక్క రథానికి 4 గుర్రాలు ఉన్నాయి. ఒక్కొక్క రథానికి పద్మాలు, బంగారు హారాలు గల 100 ఏనుగులు ఉన్నాయి. ఒక్కొక్క ఏనుగు వెనక 1000 గుర్రాలు వెళ్ళాయి. ఒక్కొక్క గుర్రానికి 1000 గోవులు, ఒక్కొక్క ఆవుకు 1000 మేకలు వెంట నడిచాయి. అతని ఒడిలో పూర్వం గంగ కూర్చుంది. అందుచేత ఆ గంగ భాగీరథి అయింది, ఊర్వశి కూడా అయింది. యజ్ఞాలు చేస్తూ భూరి దక్షిణలిచ్చే భగీరథునికి 3 లోకాల్లో ప్రవహించిన గంగాదేవి భగీరథుని కూతురైంది. సృంజయ, 4 భద్రాలలో నీకంటే అధికుడు, నీ పుత్రుని కంటే పుణ్యాత్ముడైన అతడు కూడా మరణించాడు. కనుక నీవు నీ కొడుకును గురించి శోకించకు. సృంజయ, మహాత్ముడైన దిలీపుని గురించి విన్నాం. అతని ఘనకార్యాలను విప్రులు చెప్పుకుంటారు. అతడు చనిపోయాడు. అతడు ధనంతో నిండిన భూమినంతటినీ శుద్ధ మనస్సుతో మహాయజ్ఞంలో బ్రాహ్మణులకు దానం చేశాడు. అతడు చేసిన ప్రతి యజ్ఞంలోనూ పురోహితులకు బంగారంతో అలంకరింపబడిన 1000 ఏనుగులను దక్షిణగా ఇచ్చాడు. అతని యజ్ఞంలో
పెద్ద బంగారపు యూపస్తంభం కాంతులతో ఉండేది. అంటే ఇవన్నీ వేరువేరే యుగ కాలాల్లో జరిగాయి, ఒకే కాలంలోగా జరిగింది, వేరువేరే కాలాల్లో జరిగాయి. ఇంద్రాది దేవతలు అతనికి పనులు చేసి పెడుతూ ఆశ్రయించి ఉండేవారు. బంగారు యూపస్తంభానికి పైన గుండ్రంగా 6 మంది దేవగంధర్వులు నృత్యం చేశారు. విశ్వావసువు స్వయంగా వారి మధ్య సప్తస్వరాలతో వీణ వాయించాడు. సర్వభూతాలు ఆ వాదనం తమ కోసమే అనుకొని తన్మయం చెందారు. దిలీపుడు ఏనుగులు బంగారు తొడుగులు దాల్చి మత్తెక్కి దారిలోనే నిద్రించేవి. ఆయనను ఎవరూ అనుకరింపలేకపోయారు. ఒక్క వింటితో అతడు 100 కొద్ది జనులను జయించేవాడు, సత్యాన్ని పలికేవాడు. ఆయనను చూసిన వారు కూడా స్వర్గం చేరుకునేవారు. త్రయ శబ్దాన జీర్యంతే దిలీపస్య నివేశనే, దిలీపస్య నివేశనే స్వాధ్యాయ ఘోషో జాఘోషక దీయతామితి వై త్రయక, దీయతామితి వై త్రయక. వేదఘోష, వింటినారి ఘోష, దానం ఇవ్వండి అనేటువంటి శబ్దఘోష, ఈ 3 ధ్వనులు దిలీపుని ఇంట్లో ఎల్లప్పుడూ వినపడేవి. 4 భద్రాలతో నీకంటే అధికుడై నీ కొడుకును మించిన పుణ్యాత్ముడైన దిలీప మహారాజే చనిపోయాడంటే నీవు నీ పుత్రుని గురించి విలపించడం ఎందుకు? యవనాశ్వని పుత్రుడు మాంధాత చనిపోయాడు, అది విన్నాం. గర్భరూపమైనటువంటి తండ్రి డొక్కలో నుండి దేవతలు అతన్ని బయటకు తీశారు. అతడు యవనాశ్వని కడుపులో పెరిగాడు. పెరుగు నెయ్యి కలిపిన పదార్థం వల్ల అతడు పుట్టాడు. అతడు శ్రీమంతుడై 3 లోకాలను జయించాడు. దేవరూపుడై తండ్రి ఒడిలో పడుకొని ఉన్నటువంటి పుత్రుని చూసి దేవతలను ఒకరొకరు ఇతడు ఏ తల్లి పాలు త్రాగాలి అన్నారు. అప్పుడు నా దగ్గరే త్రాగుతాడు అని ఇంద్రుడు అన్నాడు. అందుచేత అతనికి దేవేంద్రుడు మాంధాత అని పేరు పెట్టాడు. అప్పుడు యవనాశ్వుడు పెరగటం కోసం ఇంద్రుని చేయి అతని నోట్లో పాలధారను కురిపించాడు. నోట్లో పెట్టాడు వేలుని, పాలధార కురిపించారు. ఇలా ఇంద్రుని చేతి నుండి పాలు త్రాగుతూ 12 రోజుల్లో 12 ఏళ్ల వయస్సు వాడయ్యాడు. అతడు ధర్మాత్ముడు, మహాత్ముడు, యుద్ధంలో ఇంద్ర సమానుడు అయ్యాడు. అతనికి 1 రోజులో భూమి అంతా వశమైంది. మాంధాత అంగారుడనే రాజును, మరుత్తుని, అసితుని, గయ్యుని, అంగరాజును, బృహత్రతుని యుద్ధంలో జయించాడు. మాంధాత అంగారుడితో యుద్ధం చేస్తున్నప్పుడు వింటినారి ధ్వనులతో ఆకాశం విరిగి పడిపోయిందని దేవతలు కూడా అనుకున్నారు. అంత శబ్దం చేసేవాడు. సూర్యుడు ఉదయించిన చోటు నుండి అస్తమించే చోటు దాకా ఉన్న భూమి అంతా మాంధాతదే అని చెప్పేవారు. అతడు 100 అశ్వమేధాలు 100 రాజసూయ యాగాలు చేసి 1 యోజనం పొడవు 10 యోజనాలు వెడల్పు గల బంగారు చేపలను విప్రులకు దానం చేశాడు. చేపలను కూడా ఆ బ్రాహ్మణులు మోయలేని వాటిని ఇతరులు విభజించుకున్నారంటే ఆ బంగారు పరుచుకునే చేపలు. 4 భద్రాలలోనూ నీకంటే అధికుడై నీ కొడుకును మించిన పుణ్యాత్ముడైన మాంధాత కూడా మరణించాడు. నీకు దుఃఖమెందుకు? పుత్రశోకం పొందకు. సృంజయ, నహుషుని కొడుకు యయాతి కూడా చనిపోయాడని విన్నాం కదా. అతడు సముద్రంలో సహా భూమిని అంతటిని జయించాడు. బలిష్ఠుడు. కర్ర విసిరితే ఎంత దూరంలో పడుతుందో అంత దూరం యజ్ఞవేదికలు నిర్మించి యజ్ఞాలు చేశాడు. చివరకు భూమిని విడిచి వెళ్ళిపోయాడు. 1000 యజ్ఞాలు 100 వాజపేయాలు చేసి విప్రులను 3 బంగారు కొండలతో తృప్తిపరిచాడు. వ్యూహలతో కూడినటువంటి యుద్ధంలో దైత్యులను దానవులను చంపాడు. భూమిని అంతటినీ యయాతి తనకేమీ ఉంచుకోకుండా పంచిపెట్టాడు. యదువు, ద్రహ్యుడు మొదలైన కొడుకులను రాజ్యపు పొలిమేరల్లో ఉంచి పూరుని రాజ్యంలో అభిషేకించి భార్యతో సహా వనానికి వెళ్ళిపోయాడు. సృంజయ, 4 భద్రాలలోనూ నీకంటే అధికుడు. నీ కొడుకును మించిన పుణ్యాత్ముడైన యయాతియే మరణించాడు.
నీకు పుత్రునికై శోకింపకు. సృంజయ నాభాగుని కొడుకైనటువంటి అంబరీషుడు కూడా మరణించాడని విన్నాం కదా. పుణ్యాత్ముడు, రాజోత్తముడైనటువంటి అతన్ని ప్రజలే రాజుగా వరించారు. అతడు మహాయజ్ఞం చేశాడు. అందులో యజ్ఞాలు చేసిన వేల కొద్ది రాజుల్లో బ్రాహ్మణుల ఆతిథ్యం కోసం నియమించాడు. ఈ పనిని ఎవరూ పూర్వం చేయలేదు, ఇక ముందు ఎవరూ చేయలేరు అని సమర్థులు అంబరీషుని ప్రశంసించారు. చాలా వేల మంది రాజులు అశ్వమేధాలు చేసి దక్షిణాయనం వెళ్ళి ఉత్తరాయణం వచ్చాక బ్రహ్మలోకానికి వెళ్ళారు. సృంజయ, చతుర్భద్రాలు నీకంటే అధికంగా కలిగి నీ కొడుకును మించిన పుణ్యాత్ముడైన అంబరీషుడు కూడా మరణించాడు. కనుక నువ్వు నీ పుత్రునికై శోకించకు. సృంజయ, చిత్రరథుని కొడుకైనటువంటి శశిబిందుడు కూడా మరణించాడని విన్నాం. అతనికి 1,00,000 మంది భార్యలు ఉన్నారు. శశిబిందునికి కుమారులు వేల కొద్ది ఉన్నారు. ఆ పుత్రులందరూ బంగారు కవచాలు, ఉత్తమ ధనస్సులు కలవారు. ఒక్కొక్క రాకుమారుని వెనుక 100 మంది చొప్పున కన్యలు అనుసరించేవారు. ఒక్కొక్క కన్యను 100 ఏనుగులు, ఒక్కొక్క ఏనుగును 100 రథాలు అనుసరిస్తాయి. ఒక్కొక్క రథానికి బంగారు మాలికలతో 100 గుర్రాలు, ఒక్కొక్క గుర్రానికి 100 గోవులు, ఒక్కొక్క గోవును 100 మేకలు, గొర్రెలు అనుసరించాయి. అంతులేని ఈ సంపదనంతటిని అశ్వమేధ మహాయజ్ఞంలో శశిబిందుడు బ్రాహ్మణులకు సమర్పించాడు. సృంజయ, 4 భద్రాలలోనూ నీకంటే అధికుడు, నీ కొడుకు కంటే పుణ్యాత్ముడైన శశిబిందుడు వెళ్ళిపోయాడు. నీవు నీ కొడుకు కోసం చింతించకు. సృంజయ, అమూర్త రయసుడి పుత్రుడైనటువంటి గయుడు కూడా మరణించాడని విన్నాం. అతడు 100 ఏళ్ల పాటు యజ్ఞంలో హోమం చేయగా మిగిలిన దానినే తిన్నాడు. అగ్ని అతనికి వరాలు ఇచ్చాడు. గయుడు అగ్ని నుండి ఈ వరాలు కోరాడు. దదతో యోక్షయం విత్తం, దదతో యోక్షయం విత్తం, ధర్మే శ్రద్ధా చ వర్ధతాం, ధర్మే శ్రద్ధా చ వర్ధతాం. మనో మే రమతాం సత్యే, మనో మే రమతాం సత్యే, త్వత్ప్రసాద దుతాశన. దానం చేసే సువర్ణ రూపమైన నా ధనం అక్షయం అగుగాక, నాకు ధర్మం మీద శ్రద్ధ వృద్ధి పొందుగాక. హుతాశన, నీ అనుగ్రహం వలన నా మనస్సు సత్యం మీదనే ఉండుగాక అని ఆ కోరికలన్నీ పొందాడని కూడా విన్నాం. దర్శ పూర్ణమాసాలనే యజ్ఞాలతోనూ చాతుర్మాస్యాలతోనూ మళ్ళీ 1000 సంవత్సరాలు పూర్తిగా అశ్వమేధ యాగాలు చేశాడు. 1,00,000 గోవులను, 100 కవచ కంచర గాడిదలను పూర్తిగా 1000 ఏళ్ల పాటు చేశాడట. అతడు సోమంతో దేవతలను, ధనంతో విప్రులను, స్వాధాకారాలతో పితృదేవతలను సంతృప్తిపరిచాడు. 10 బారల వెడల్పు రెట్టింపు పొడవు గల బంగారు భూమిని తయారు చేసి అశ్వమేధ మహాయజ్ఞంలో ఆ రాజు దక్షిణగా ఇచ్చాడు. గంగానదిలోని ఇసుక రేణువులు ఎన్ని ఉన్నాయో అన్ని గోవులను గయుడు దానం చేశాడు. అంటే అన్ని గోవులుంటే అంత అని కాదు, అంత లెక్కలేవన్నీ గోవులు అని చెప్పచ్చు. అందుకని సృంజయ, 4 భద్రాలలో నీకంటే అధికుడై నీ కొడుకును మించిన పుణ్యాత్ముడైన గయుడు కూడా మరణించాడు. నీవు కుమారుని కోసం వ్యథ చెందకు. సంకృతికి పుత్రుడైనటువంటి రంతిదేవుడు కూడా మరణించాడని విన్నాం. అతడు మహాతపస్వి. ఇంద్రుని ఆరాధించి అతని నుండి వరం పొందాడు. అన్నంచనో బహు భవేత్, అన్నంచనో బహు భవేత్, అతిథిం చలభే మహి, అతిథిం చలభే మహి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.